Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. పల్నాడులో పోలింగ్ హింసపై సిట్ పోస్ట్ మార్టం ప్రారంభమైంది. పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత జరిగిన హింసాకాండపై దర్యాప్తు మొదలైంది. నమోదైన కేసుల్ని సిట్ బృందం పరిశీలించనుంది. పల్నాడులో వందల మందిపై కేసులు నమోదయ్యాయి. అవసరమైన చోట్ల అదనపు సెక్షన్లు చేర్చనుంది సిట్. కొత్తగా ఎఫ్ఐఆర్ల నమోదుకు ఆదేశాలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇటు పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ కొనసాగుతూనే ఉంది. పల్నాడులో హింసాకాండపై సిట్ యాక్షన్ మొదలైంది. ఇప్పటికే నమోదైన కేసులపై ఫోకస్ పెట్టనుంది. ఎక్కడెక్కడ హింస జరిగిందో, చేసిందెవరో తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. ఇప్పటికే వేట మొదలుపెట్టిన పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకోవడం ప్రారంభించారు. పల్నాడులో కేసులను ఒకసారి పరిశీలిస్తే ఒక్క గురజాల నియోజకవర్గంలోనే 192 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాచేపల్లి మండలంలోని కేసానుపల్లి, నడికుడి, ఇరికేపల్లి, మాదినపాడు, దాచేపల్లి, ముత్యాలంపాడు గ్రామాల్లో 70 మందిపై కేసులు పెట్టారు. గురజాల మండలంలోని చర్లగుడిపాడు, దైద గ్రామాల్లో 10 మందిపై, మాచవరం మండలంలోని కొత్త గణేశునిపాడు, పిన్నెల్లి, మాచవరం గ్రామాల్లో 45 మందిపై కేసులు నమోదు చేశారు. ఇటు పిడుగురాల మండలంలో మొత్తం 67 మందిపై కేసులు నమోదయ్యాయి. పెద్ద అగ్రహారంలో 30 మందిపై, కరాలపాడులో 12 మందిపై, బ్రాహ్మణపల్లిలో 25 మందిపై 307, 324, 323 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఇప్పటివరకు 34 కేసులు నమోదయ్యాయి. పెదకూరపాడు నియోజకవర్గంలో 39 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అచ్చంపేట మండలంలోని వేల్పూరు, కొత్తపల్లి, చింతపల్లిలో జరిగిన ఘర్షణలపై 5 కేసులు పెట్టారు. అమరావతి మండలం ముంగుటూరులో 12 మందిపై, క్రోసూరు మండలంలోని దొడ్లేరు, క్రోసూరు, ఎర్రబాలెంలో 35 మందిపై కేసులు నమోదు చేశారు. ఇటు పెదకూరపాడు మండలంలోని తాళ్లూరు, హుసేన్ నగరం, బలుసుపాడు, కంభంపాడు, పెదకూరపాడులో 48 మందిపై 5 కేసులు నమోదు చేశారు. ఇక నరసరావుపేట సెగ్మెంట్లో 60 మందిపై కేసులు నమోదు కాగా ఒక్క నరసరావుపేట 1 టౌన్లో 11 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన మాచర్ల నియోజకవర్గంలో ఇప్పటివరకు 20 మందిపై కేసులు ఫైల్ చేశారు. ఇక మా ప్రతినిధి నాగరాజు మరింత సమాచారం అందిస్తారు లైవ్లో. నాగరాజు, సిట్ దర్యాప్తుకు సంబంధించి అప్డేట్ ఏంటి? అంటే ప్రధానంగా ఇప్పటికే ఈసీఐ ఆదేశాలతో సిట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సిట్కి కూడా కొన్ని ఖచ్చితమైన నిబంధనలు అయితే విధించడం జరిగింది. ప్రధానంగా ఎక్కడెక్కడైతే అల్లర్లు జరిగాయో అక్కడికి విచారణ జరపడంతో పాటు ఇప్పటి వరకు నమోదైన ఎఫ్ఐఆర్లు ఏంటి, ఎఫ్ఐఆర్లో ఏదైనా సెక్షన్స్ ఆల్టర్ చేయాల్సి ఉంటుందా, లేదా కొత్తగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయాల్సి ఉంటుందా అన్న అంశం మీద కూడా సిట్ విచారణ జరిపి ఆయా నియోజకవర్గాల్లో, ఆయా గ్రామాల్లో జరిగిన వాటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి అదనపు సెక్షన్లు కానీ, అదనపు ఎఫ్ఐఆర్లు కానీ నమోదు చేయాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు పూర్తి స్థాయిలో పల్నాడులోని 5 నియోజకవర్గాల్లో జరిగిన ఘర్షణల మీద సిట్ ప్రధానంగా దృష్టి సారించనుంది. ఇందులో భాగంగా ప్రధానంగా అల్లర్లు జరిగిన మాచర్ల కావచ్చు, నర్సరావుపేట కావచ్చు, ఈ 2 నియోజకవర్గాల్లో చాలా పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ డే రోజు, అదేవిధంగా పోలింగ్ తర్వాత రోజు కూడా అనేక హింసాత్మక ఘటనలు జరిగాయి. మాచర్ల నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే పోలింగ్ రోజుకు మన ప్రధానంగా రెంటచింతల మండలం, రెంటాల, తుమ్రుకోట, అదేవిధంగా ఉప్పిచెర్ల, జట్టిపాలెం కొన్ని చోట్ల ఈవీఎంలను కూడా ధ్వంసం చేయడం జరిగింది. వీటన్నిటి మీద కూడా ఇప్పటికే కేసులు నమోదు చేశారు. అయితే మాచర్ల నియోజకవర్గంలో కొంతమంది పోలీసు అధికారులు, అదేవిధంగా పోలీసు కింద స్థాయి సిబ్బంది అంటే ఎస్ఐ, సిఐలు కూడా బదిలీ వేటు పట్టడంతోనే కొంత సమాచార లోపం అయితే ఉంది. అయితే ప్రధానంగా అక్కడున్న సిబ్బంది సిట్ ఆదేశాల మేరకు నడుచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సిట్ కూడా కొన్ని చోట్ల అవసరమైతే సెక్షన్లు ఆల్టర్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా హత్యాయత్నం కేసులు ఎక్కువగా నమోదు చేయనున్నారు. కారంపూడి మండలంలో చూసుకున్నట్లయితే ఇప్పటికే 20 మందిపై కూడా కేసులు నమోదు చేసి వారిని గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇంకా ఎక్కువ అల్లర్లు జరిగిన లోయపల్లి కావచ్చు, అదేవిధంగా పీడబ్ల్యూడీ కాలనీ కావచ్చు, పాలవాయి గేట్లో కావచ్చు, వీటన్నిటి మీద పాలవాయి గేట్లో ప్రధానంగా అక్కడున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాన్వాయ్ మీద కూడా కొంతమంది రాళ్లదాడి చేయడం జరిగింది. మా రెంటాల్లో చూసుకున్నట్లయితే బ్రహ్మారెడ్డి, మాచర్ల టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు బ్రహ్మారెడ్డి వాహనాలన్నిటి మీద కూడా రాళ్లదాడి చేసి ఆ రోజు బ్రహ్మారెడ్డి వాహనాన్ని కూడా తగులబెట్టడం జరిగింది. ఇక్కడ కూడా హత్యాయత్నం కేసులు నమోదు చేయాల్సి ఉంది. అయితే ప్రధానంగా ఇప్పటి వరకు అయితే ముఖ్య నేతలు ఎవరి మీద కూడా కేసులు నమోదు కాలేదు. అదేవిధంగా మనం నర్సరావుపేటలో కూడా చూసుకున్నట్లయితే నర్సరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద టీడీపీ కార్యకర్తలు రాళ్లదాడి చేసి వాహనాలన్నింటినీ ధ్వంసం చేశారు. ఆ తర్వాత జరిగిన అల్లర్లలో వైసీపీ కార్యకర్తలు టీడీపీకి చెందిన వాహనాన్ని దాడి చేసి దానికి నిప్పు కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా హత్యాయత్న కేసులు అయితే నమోదు చేస్తున్నారు. కానీ కొంత సమాచారాన్ని మాత్రం బయటికి వెల్లడి కాకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ రోజు సిట్ ఎక్కడెక్కడైతే ఈ అల్లర్లు జరిగాయో వాటన్నిటి మీద కూడా Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి.
అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.